హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రజెంట్ నేను ఆంధ్రాలో ఫేమస్ అయిన అన్ని టెంపుల్స్ లో ఒకటి తలుపులమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే ఈ టెంపుల్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, వినండి. ఒకప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి కుటుంబం మొత్తం వచ్చారని, కుటుంబంలో చిన్న పాప కూడా ఉంది. అమ్మవారు దర్శనం అయ్యాక ఆ పాపని మర్చిపోయి అందరూ బయటికి వచ్చేస్తారు. మళ్ళీ వెళ్లేసరికి గుడిని మూసేస్తారు. ఈ గుడికి ఒక ఆచారం ఉంది, ప్రతిరోజు సాయంత్రం 6 అవగానే ఈ గుడిని మూసివేస్తారు. ఎందుకంటే అమ్మవారు రాత్రి వేళ తిరుగుతూ ఉంటారు, అందుకే సాయంత్రం 6 అయితే ఈ గుడి తలుపులు మూసివేస్తారు. పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత ప్రాధాయపడినా తలుపులు అయితే తీయరు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తెల్లారే వరకు ఎదురు చూస్తారు. ఆ తర్వాత రోజు తెల్లవారి పూజారి గారు తలుపులు తీసిన వెంటనే ఆ పాప తల్లి పరిగెట్టుకుంటూ గుడిలోకి వెళ్లి పాపను వెతుకుతుంది. అప్పుడు ఆ పాప ఒక చోట పడుకొని ఉంటుంది. ఆ తల్లి పాపను పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ పాప ఇలా అంటుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? రాత్రి మొత్తం నువ్వు నాతోనే ఉన్నావు కదా, అన్నం కూడా తినిపించావు కదా. అలా ఆ పాప అనగానే ఆ తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆ అమ్మవారే నా రూపంలో నా పాపని చూసుకున్నారని ఆ తల్లికి అర్థమవుతుంది.